ఓకే డాక్టర్, ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్ ఇలానే ప్రొలాంగ్ అవుతూ ఉంటే, ఇలానే కంటిన్యూ అవుతుంటే ఏంటంటే ఇయర్ బై ఇయర్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు, బట్ క్యూర్ అవ్వదు చాలా మందికి చూసుకుంటే. ఇంకా ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? హెల్త్ కాంప్లికేషన్స్ అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా వస్తుందండి. అది కూడా ఆ స్టేజ్ కూడా దాటిపోయిందంటే నెయిల్స్ ఉంటాయి కదా, మన నెయిల్స్ కూడా పొట్టు లాగా రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టేజ్ దాకా ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా, డైట్ లైఫ్ స్టైల్ అనేది ఏం చేంజ్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ అనేది కూడా మన నెయిల్స్ దాకా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు నెయిల్స్ పొట్టు లాగా రాలిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. డాక్టర్, అయితే సోరియాసిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ లాగా అయిపోతుంది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని అన్నారు కదా. ఈ సోరియాసిస్ ఆర్థరైటిస్ అన్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? దీనికి కూడా పంచకర్మ అనే సొల్యూషన్ అండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా. సో ఆ పెయిన్ మేనేజ్మెంట్ చేయడానికి అడిషనల్గా మేము మెడిసిన్స్ యాడ్ చేయడం, పంచకర్మలో ఇంకా ట్రీట్మెంట్స్, బెటర్ ట్రీట్మెంట్స్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి.